జై జగన్నాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి ఒడిశాలో ఉంటున్న మీ తెలుగు అమ్మాయిని. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా ఒడిశాలో అంత హడావిడి అంత ఆడంబరంగా అయితే ఏం చేసుకోరు, జస్ట్ నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇదే దసరా మా తెలంగాణలో మాత్రం చాలా పెద్ద ఫెస్టివల్ అనే చెప్పొచ్చు. ధూమ్ధామ్ పండుగ అన్నమాట. ఈ దసరాతో పాటు చాలా పెద్ద ఎత్తున బతుకమ్మను కూడా సెలబ్రేట్ చేస్తారు తెలంగాణలో. లైక్ ఆంధ్ర వాళ్ళకి పొంగల్ ఎంత స్పెషలో, తెలంగాణ వాళ్ళకి ఈ దసరా అంత స్పెషల్ అన్నమాట. ఒడిశాలో దసరా చేసుకోవడమే అంతంత మాత్రం అంటే దానికి తోడు ఫుల్ వర్షం. ఇంక ఈ వర్షం వల్ల బండి పూజ కోసం రావాల్సిన పూజారి కూడా రాలేకపోయాడు. ఇంకా పూజారి రాకపోవడంతో వర్షంలో తడుచుకుంటూ మా ఆయన నేను మాకు తోచినట్టుగా బండ్ల పూజ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా ప్రసాదం కోసం ఒడిస్సా స్పెషల్ చెన్నా కాకర అండ్ మొండపీట ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం 1/2 kg సూజీ అంటే బొంబాయి రవ్వని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాంట్లో ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి పచ్చి కొబ్బరి తురుము కావాలి. అందుకోసం నేను ఒక కొబ్బరికాయను పగలగొట్టుకున్నాను. ఒడిశాలో ఎండు కొబ్బరి ఎప్పుడు యూజ్ చేయడం నేను ఈ 10 yearsలో ఎప్పుడు చూడలే. వాళ్ళకి ఎండు కొబ్బరి అంటే ఏంటో కూడా తెలియదు. ఇంతవరకు ఏ వంటలో కూడా ఎండు కొబ్బరి యూజ్ చేయలేదు. కొబ్బరి యూజ్ చేయాల్సి వస్తే పచ్చి కొబ్బరి యూజ్ చేస్తారు. తెలుగు వాళ్ళకి పులిహార, అరసలు, బూరెలు, పూర్ణాలేలాగా పూజలలో, ఒడిశా వాళ్ళ పూజలో కూడా చెన్నా కాకర, మొండపిట, ఇంకా బొడ, కీరి కంపల్సరీ. ఇలా పచ్చి కొబ్బరి తురుముకొని దాంట్లోనే పన్నీర్ అంటే చెన్నను కూడా అలాగే కొబ్బరి తురుముకున్నట్టుగా పన్నీర్ను కూడా తురుముకోవాలి. నా పెళ్ళైన కొత్తలో మొండపిట అంటే ఆ పేరు నాకు కొంచెం విచిత్రంగాను విడ్డూరంగా అనిపించింది. మొండపిట ఏంటి, స్వీటా ఇదా అనుకున్నాను. కానీ చేసిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తురుముకున్న కొబ్బరి ఇంకా పన్నీర్ను ఒక కడాయిలో తీసుకొని అందులో ఒక 4 ఇలాచి ఇంకా స్వీట్కి తగినంత చక్కెర వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా రెడ్డిష్ కలర్లో రోస్ట్ చేసుకోవాలి. వీడియోలు చూపిస్తున్నంత ఈజీ అయితే నేర్చుకోలేము. నాకైతే ఒక 2 years పట్టింది స్వీట్ నేర్చుకోవడానికి. 1/2 kg సూజీ నేను చేయడానికి మ్యాక్సిమం నాకు ఒక 2 hours పట్టింది. కానీ అదే 1/2 kg సూజీ వీళ్ళు మాత్రం ఒక 1/2 hourలో ఫట్ చేసేస్తారు. అంత ఎక్స్పీరియన్స్ ఓడియా వాళ్ళు ఈ స్వీటు. అంటే మన స్వీట్స్ మనకు ఎంత ఎక్స్పీరియన్సో వాళ్ళ స్వీట్స్ వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ అన్నమాట. లో ఫ్లేమ్లో అడగంటకుంట కలుపుతూ ఇలా వాటర్ అంతా ఇంకిపోయేలాగా రోస్ట్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 kg రవ్వకి 3 పావు లీటర్ల వాటర్ వేసుకొని 1/2 teaspoon సాల్ట్ వేసుకొని ఇంకా స్వీట్కి తగినంత చక్కెర వేసుకొని మళ్ళీ అందులో ఒక 2 ఇలాచి చించుకొని వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా ఉడికి దగ్గర అయిపోయాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మంచి గుమ్మ గిల్లుతుంది అన్నమాట. అలా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది. ఈ ఒడియా లాంగ్వేజ్లో దీన్ని జొంతుని అంటారు. విచిత్రంగా ఉంది కదండి, జొంతుని, కాకర, మొండ. నాకు కూడా అలాగే విచిత్రంగా అనిపించేది స్టార్టింగ్లో. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెంగా చల్లుకుంటూ మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి చేసే స్వీట్ అన్నీ బ్రేక్ అవ్వకుండా మంచిగా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఈ దసరాకి తెలంగాణలో చాలా రకాల పిండి వంటలు చేస్తారు. బతుకమ్మ 9 days ఆడతారు కదా, డేలో మంచి పండుగని ఎంజాయ్ చేస్తూ నైట్లో చాలా రకాల పిండి వంటలు చేసేవాళ్ళు. పిన్ని వాళ్ళు ఇంకా అమ్మమ్మ, అత్తయ్య అందరూ కలిసి నైట్లో కబుర్లు చెప్పుకుంటూ ఒక పెద్ద కడాయి పెట్టుకొని పెద్ద క్యాన్ల నిండా మురుకులు అంటే అదే మడుగు పువ్వులు, ఇంకా చెక్కగారెలు, అరిసెలు, చాలా రకాల పిండి వంటలు చేసేవాళ్ళు ఓపికగా. వీడియోలు నేను చూపిస్తున్నట్టుగా పిండి ప్రమిదలు చేసుకొని ఏదైతే స్టఫింగ్ కోసం చెన్నా ఇంకా కొబ్బరి తురుము చేసుకున్నామో ఆ స్టఫింగ్ పెట్టుకొని కొంచెం వాటర్తో తడుపుకొని ఇది మంచిగా క్లోజ్ చేసుకోవాలి. వాటర్తో తడుపుకొని ఇది రౌండ్గా తిప్పుకుంటూ క్లోజ్ చేసుకోవాలి, లేదంటే అతికిపోతుంది, పర్ఫెక్ట్ రాదు. వాటర్ కంపల్సరీగా తడి చేసుకోవాలి చెయ్యి. మా చిన్నప్పుడు మేము దసరా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకు అంత ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా లేవు. అవన్నీ గుర్తుకొస్తే నా కళ్ళల్లో నాకు తెలియకుండా నీళ్ళు వచ్చేస్తాయి. అంత బాగా చేసుకునే వాళ్ళం, అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా రౌండ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. దీన్ని కాకర అంటారు.
సేమ్ ప్రాసెస్. ఇంకొంచెం జొంతిని తీసుకొని పిండి ప్రమిదాలు చేసుకొని ఏదైతే స్టఫింగ్ చేసుకున్నామో స్టఫింగ్ పెట్టుకొని చేయి కొంచెం వాటర్ అద్దుకుంటూ మళ్ళీ దీన్ని కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇది వచ్చేసి మొండా పిఠ. వీడియోలు చూపిస్తున్నట్టుగా కొన్ని కాకర ఇంకా కొన్ని రౌండ్ బాల్స్గా మొండా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అంతా ఒకటే మెథడు, కానీ 2 స్వీట్స్ అని చెప్పాను కదా. కాకర వచ్చేసి డీప్ ఫ్రై అవుతుంది, మొండా వచ్చేసి స్టీమ్లో కుక్ అవుతుంది. కాకర డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ పెట్టుకున్నాను. అది హీట్ అయ్యేలోపు మొండాను స్టీమ్ చేసుకోవాలి కదా. స్టీమ్ చేసుకోవడానికి ఒక ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ తీసుకొని ఈ మొండా అన్నీ అందులో నీట్గా సెట్ చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో సెట్ చేసుకున్న మొండా పిట్టను క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఏదైతే చెన్న కాకర ఉందో దాన్ని మెల్లిమెల్లిగా అలా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే మాడపెట్టొద్దు, ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి మెల్లిగా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అన్నీ మంచిగా ఓపిక వేపుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మొండపీట కూడా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయకూడదు, అంత బ్రేక్ అయిపోతుంది. పూర్తిగా చల్లగా అయిపోయినాకనే పీస్గా మంచిగా నీట్గా వస్తుంది. ఒడిస్సా స్పెషలైట్ ఫేమస్ చెన్న కాకర మొండా పిఠ చాలా సింపుల్ అండి. చేసుకునే ప్రిపరేషన్ అంతా ఒకటే, కానీ 2 టైప్స్ స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా పండుగ హడావుడి అయిపోయినాక ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఒడిస్సా ముచ్చట్లు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా ఒడిస్సాలోని వంటలు ఇంకా వీళ్ళ ఆచారాలు పద్ధతులు ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. జై జగన్నాథ్.